ఇక్కడ చూడండి రోడ్ అంతా ఎంత గతుకులు ఉందో. హైవేలో ఇట్లాంటి పరిస్థితి ఉంది గుజరాత్లో అయితే. గాయ్స్ ఇక్కడ చూడండి యాక్సిడెంట్ ఎట్లయిందో. మంచి బండి R15 ఎట్లయిపోయింది చూడండి యాక్సిడెంట్ అయ్యి. సో చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు టూ వీలర్లో జర్నీ చేసేటప్పుడు మాత్రము. రైనీ రైడ్ కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంటుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా అంటే చాలా డేంజరు. చలి పెడుతుంది. ఇంత దూరం వచ్చి వెనక్కి పోవడం అంటే లిటరలీ చొప్పెకి కాదు కానీ ఏడుపు వస్తుంది నాకు. సో చిన్నగా వాన కూడా స్టార్ట్ అయింది అండ్ మన బైక్కి లద్దాఖ్ ఫ్లాగ్ అయితే తగిలిచ్చేసిన. అప్పుడు మనం కేరళకి వెళ్ళాం కదా, సో అప్పుడు ఇట్లా ఇది తెచ్చుకోండి. సో అది ఇప్పుడు ప్యాక్ చేసేసిన అనమాట. అండ్ మన లగేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది, దీనిపైన టెంట్ కూడా క్యారీ చేసిన. అండ్ వాన పడుతుంది కదా, ఏ క్షణాన్ని ఎట్లుంటుందో తెలియదు కాబట్టి సో ఇట్లా ప్యాక్ చేసేసిన అనమాట. అండ్ ఈసారి కొత్తగా గ్లౌసెస్ కూడా యూజ్ చేద్దాం. వాన అయితే 2-3 days నుంచి కంటిన్యూస్గా పడుతుంది. అండ్ చూడాలి ఇంకా ఈరోజు ఎట్లయితుందో. అండ్ ఈరోజు మన ట్రిప్లో మన విష్ణు అయితే యాడ్ అవుతున్నాడు అనమాట. సో చలో ఎక్కరా. సో మనమైతే ఇక్కడ ఉన్నాము అండ్ మన డెస్టినేషన్ వచ్చేసి సోమనాథ్కి అయితే వెళ్తున్నాం. అరౌండ్ 480 kilometers ఉంది, 8 hours చూపిస్తుంది. 12:09కి అక్కడ రీచ్ టైం అంట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3:38. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. సో ఫస్ట్ టైం అంటే రైన్లో ఫస్ట్ టైం కాదనుకోండి, బట్ ఈ భయం ఏంటంటే 2-3 days నుంచి కంటిన్యూస్గా రైన్ అయితే పడుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3:48 సంథింగ్ ఎంత అయింది, 3:50 అరౌండ్ అట్లా. ఎవడరా ఇక్కడ అడ్రస్ లేరు ఒక్కరు కూడా. ఇవి తడిసిపోయేటట్టున్నాయి ఫుల్. ఓం నమ శివాయ, ఫుల్ ట్యాంక్. సో లెట్స్ గో. ఓం నమ శివాయ. సో now we have entered into NH48 అండ్ ఇదే దారిలోనే మ్యాక్సిమం 30-40 kilometers ఉందన్నమాట. గుడ్ మార్నింగ్ యూట్యూబ్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే మనం జ్యోతిర్లింగ దర్శనంకి అయితే వెళ్తున్నాం. అంటే సోమనాథ్ తెలిసి ఉంటుంది మనకు, 12 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ ఉంటుంది అనమాట. సో అవర్ డెస్టినేషన్ ఈ సోమనాథ్. అరౌండ్ 480 kilometers, 480 to 490 అరౌండ్ రౌండ్ ఫిగర్ 500 వేసుకోండి. సో అరైవింగ్ టైం 12 చూపిస్తుంది. అండ్ మనం అంటే మ్యాక్స్ 12 లేదా 1 లోపు వెళ్ళేకి అయితే ట్రై చేద్దాం. సో గాయ్స్ ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే అంట. సో ఇప్పుడే ఒక చిన్న బోర్డు చూసిన అక్కడ. సో ఎక్స్ప్రెస్ హైవే ఏంటిదంటే లైక్ 2 wheelers అస్సలు అలా ఉండదు, ఓన్లీ ఫర్ కార్స్, లారీలకి, ఇట్లా హెవీ వెహికల్స్ ఒకటే అనమాట. సో మ్యాప్ మాత్రం ఇట్లనే చూపించింది తిక్కది. కరెక్ట్ ఇటుగా వస్తేనే రాంగ్ రూట్, టేక్ యూటర్న్ అంటుంది. సో ఇక్కడ ఏందిరా అంటే 2 wheelers కలవలేదు అండ్ యూటర్న్ అస్సలు చేయకూడదు అనమాట. సో ఇప్పుడు రాంగ్ రూట్లో అయితే రిటర్న్ వెళ్తున్నాము. సో తప్పదు ఇంకా ఏమైనా, సో చూసుకోవాలి ఇంకా. ఈ మ్యాప్ నమ్మి గుడ్డిగా వస్తే ఇట్లే ఉండిద్ది కథ అంతా కూడా. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్ బ్రో. దీనమ్మ నాకైతే ఏం అర్థమవుతలేదు, ఎక్కడ పోల్లో ఏంది పోల్లో. సో గాయ్స్ దీనమ్మ వాన చూడండి, మనం 50 రూపాయలు రేంజ్తో వేసుకొని ఎంత ధైర్యంగా పోతున్నాము. వాన మాత్రం ఇచ్చి పడేస్తాను నిన్న. సో గాయ్స్ వాన మాత్రం విపరీతంగా పడుతుంది, మామూలుగా అంటే మామూలుగా కాదు. చూడండి మీకు ఫోన్లో పెద్దగా కనపడకపోవచ్చు కానీ వాన మాత్రం లిటరలీ హెవీగా పడుతుంది. సో గాయ్స్ చూడండి వాన ఎంత హెవీగా పడుతుందో. ఈ హైవేల నుంచి వాటర్ వస్తుంది చూడండి ఎంత వస్తున్నాయో. అండ్ వాన మాత్రం లిటరలీ హెవీ అంటే హెవీ, మామూలుగా పడట్లా. ట్రిప్ అయితే ఇక క్యాన్సిల్ చేసుకున్నా, ఎందుకంటే లైక్ మన సోమనాథ్ మొత్తం అంతట్లో కూడా ఇంకా హెవీగా ఉందన్నమాట ట్రైన్ అయితే. నేనేమనుకున్నా లైక్ సో నేనేమనుకున్నా అంటే ఎంత వాన వచ్చినా ఏమొచ్చినా కూడా తగ్గేదే లేదు, వెళ్ళిపోవాల్సిందే అనుకున్నాను.
బట్ అవ్వట్లా 5 రోజులంతా రైడ్ చేసేకే ఏదో పెద్ద అన్నట్టు. బైక్ కూడా ఎక్కువ స్పీడ్ కదలట్లా ముందరికి, బొమ్మంటాను దూరికే. ఇంకా వానలో పోయినా కూడా అక్కడ స్టేక్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇంకా చిన్నగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడైతే మనం అరౌండ్ 80 కిలోమీటర్స్ వచ్చిందా, 80 పైన. సో ఇప్పుడైతే మనం 80 to 90 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇంకా అరౌండ్ లైక్ ఎంత 490లో 80-90 తీస్తే అరౌండ్ 400 ఉంది. రెయిన్ కూడా లైక్ సోమనాథ్లో హెవీ థండర్ స్ట్రోమ్ అంట ఏదేదో చూపించింది. సో మీకు స్క్రీన్ షాట్ పోయేదారిలో మధ్యలో కూడా ఏదో ఫ్లడ్స్, యూ మే ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్ అనేది అనింది. సో ఇంకేం చేయాలి అసలు అర్థం కావట్లా. బట్ చాలా బాధ అవుతుంది నాకైతే. ఇంత దూరం వచ్చి వెనక్కి పోవడం అంటే లిటరలీ చొప్పెకి కాదు కానీ ఏడుపు వస్తుంది నాకు. చలి పెడుతుంది. ఇది చూడండి, నాకు లిటరలీ ఏడ్సల్లో బాధపడల్లో వాన పడుతుంది ఇంటికి పోదాము. ఇది అయితే ఇంత మైండ్ బ్లాక్ అయిపోతుంది. చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా చిన్నగా రిటర్న్ స్టార్ట్ చేసి 80 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవాలి బ్యాక్. సో ఇప్పుడైతే మనం హైవే నుంచి రిటర్న్ వచ్చేసి ఇంకా యూటర్న్ చేసుకునేది అయితే వచ్చినాం. లిటరలీ చెప్పాలంటే చాలా కన్నా చాలా ఎక్కువ బాధ అవుతుంది. సక్సెస్ఫుల్గా యూటర్న్ చేసేసుకున్నాం. లెట్స్ గో టు రూమ్. ఇంకా సో వాన అయితే ఇంకా ఎక్కువ అవుతుంది రాను. ఇంకా చేసేది అయితే ఏం చేయలేము అసలు. ఇంకా అంటే లైక్ దీంట్లో మ్యాప్లో అంటే నా వెదర్ కండిషన్స్ చూస్తుంటే గూగుల్లో కూడా 24/7 వాననే ఉంది. సో ప్రజెంట్ అయితే సోమనాథ్లో భారీ రెయిన్ ఉంది, 90% రెయిన్. అండ్ ఈరోజు ఈవినింగ్ కాదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూస్ రెయిన్ ఉందన్నమాట. సో అప్పుడెప్పుడు వచ్చిన టోల్ గేట్కి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసినాం అనమాట. సో గైస్ ఇప్పుడు నా అవతారం చూస్తారా, చూడండి. నాకైతే లిటరలీ నవ్వుల్లో ఏడ్చల్లో బాధపడాలో అర్థమే కాలే. సో ఇప్పుడైతే మనము ఒక పెద్ద బ్రిడ్జి మీదకి వచ్చి ఆగినామన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి చాలా కార్లు అన్నీ కూడా ఆగుతున్నాయి, ఎందుకంటే వాన మాత్రం పడుతుంది అనమాట ఇక్కడైతే. అండ్ చాలా మంది రెస్ట్ తీసుకునేకైతే ఆపినారు, లారీల నుంచి కార్ల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ మనం కూడా ఇక్కడైతే ఆగినాము. సో గాయస్ ఈ రైనీ రైడ్ కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంటుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా డేంజరు. నేను ఇంతవరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో చాలా బైక్ యాక్సిడెంట్స్ ఇట్లా చాలా చూసిన. అండ్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ రైడ్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నా. సో ఇది కూడా నా మంచి కోసమే అనుకోవాలి. సో ఓం నమ శివాయ. మనకు అదృష్టం లేదు ఈ రైడ్లో శివయ్యను గెలవనీకి. సో పర్ఫెక్ట్లీ. అండ్ త్వరలోనే ఇంకొకసారి అయితే ట్రిప్ ప్లాన్ చేసి సో తప్పకుండా శివయ్య దగ్గరికి అయితే వెళ్దాం, సోమనాథ్కి అయితే వెళ్దాం. సో గాయ్స్ ఇటు చూడండి, రోడ్ అంతా ఎంత గతుకులు ఉందో. హైవేలో ఇట్లాంటి పరిస్థితి ఉంది గుజరాత్లో అయితే. దీని అమ్మ టాప్ స్పీడ్లో వస్తే కారు అమ్మ ఏంద్రా రా ఎట్లా పడి తలకాయకి బా. ఈ గతుకుల రోడ్లో ఆ పక్కన పోతాండి లారీ నుంచి ఎట్లా పడిందో రాయి మాత్రం తప్పని పడే తలకాయకి. సో గాయ్స్ ఇక్కడ చూడండి యాక్సిడెంట్ ఎట్లయిందో. R15 బైకు మొత్తం అంతా పీసులు ఈడొక పీసు ఆడొక పీసు మొత్తం అంతా ఎగిరిపోయి పడినాయి. అందుకే 2 వీలర్ అంత ఈజీ కాదు. సో చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు 2 వీలర్లో జర్నీ చేసేటప్పుడు మాత్రము.
లిటరలీ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో గైస్ వాన చూడండి ఇంకా ఎక్కువ అవుతుంది చిన్న చిన్నగా అయితే. మొత్తం బ్యాగులు తడుచుకోకుండా ఇదంతా కప్పేసినాం. సో నో ప్రాబ్లం. తీరా నేను సెలిమెంట్ కప్పుకుంటా. వెచ్చగుంది. సో యా వెదర్ చూడండి 90% రెయిన్ అంట. 12 PM, 2 PM, 3 PM, 4 PM, ఈవినింగ్ 6, 7, 8, 9, 10, 11 అయినా కూడా ఒకటే వానే ఉంది. మొత్తానికి అయితే మన విల్లాల్లోకి అయితే వచ్చేసినాము. సో గైస్ మొత్తానికి అయితే సాడ్ స్టోరీ. లిటరల్లీ ఇంకా నాకు కంట్లో నుంచి ఏడుపు తప్ప ఏం రాట్లా. సో ఈ సోమనాథ్ ట్రిప్ని త్వరలోనే ప్లాన్ చేసుకుందాం. అంటే ఈ వానలు కొంచెం రిలీఫ్ వచ్చినాక. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ మెయిన్లీ ఎవరు ఎక్కడికి పోయినా హెల్మెట్ మాత్రం తప్పనిసరిగా వాడండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.